2026 మార్చి నెల 19 నుండి 2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు ఈ పరాభవ నామ సంవత్సరం పెడతారు. పరాభవ అంటే పరాభవం పొందటమే, అవతల వారితో పరాభవం పొందటం. ఇది ఈ సంవత్సరం పేరే అట్లా ఉంది. పైన ఈ రాశి వాళ్ళకి ఏ గ్రహాలు బాగాలేవు. కుజుడు బాగాలేడు, గురువు బాగాలేడు, శని బాగాలేడు. కుజ గురువులు పూర్తిగా అరిష్టంగా ఉన్నారు. మరి కుజుడు అష్టమంలో, గురువు 12 ఉండటం చాలా ఇబ్బందికరం. మరి 12 గురువు కానీ, మరి 8 కుజుడు కానీ ప్రాణకంటకుడు, ప్రాణం తీసుకుందాం చచ్చిపోదాం అనేటువంటి పరిస్థితి వస్తుంది. అదే కాదు, అట్లా పరిస్థితి రాకపోయినా ఏదైనా దెబ్బ తగిలింది, మరి చిన్న దెబ్బే, కాలు ఫ్రాక్చర్ అయింది, మంచంలో పడుకోదా 3 నెలల వరకు కాలు కింద పెట్టబాకు, 3 నెలల తర్వాత మళ్ళీ ఎక్స్రే తీసి చూస్తాము, కట్టుకుంటే సరే లేదా మళ్ళీ కట్టుకట్టాలంటారు. మరి ఈ టైంలో ప్యాసుకు పోవాలన్నా లెట్రిన్కి పోవాలన్నా ఇబ్బంది. ఏదో రకంగా కాలు కింద పెడితే కాలు మళ్ళీ సెట్ కాక మళ్ళీ ఇంకో 3 నెలలు, 6 నెలలు చిన్న పెద్ద ఆపరేషన్ కాదు, చిన్న ఫ్రాక్చరు. 6 నెలలు హింస పెడితే మరి చేసే వృత్తి చేయలేము, వచ్చే ఆదాయం రావట్లేదు. ఏదైనా వృత్తి చేస్తుంటే ఇంట్లో తిండి ఖర్చులు జరుగుతాయి. ఇది కాక హాస్పిటల్లోనూ బెడ్ మీద ఉంటే మందులు ఖర్చులు, ఇక చెప్పటానికి వీల్లేదు. ఏమిటా అంటే ఈ బాధలు అనుభవించిన వారికి అర్థమవుతుంది కానీ చెప్పడానికి వీలుగా అనేటువంటి పరిస్థితి. ఈ రాశి వాళ్ళకి బుధుడు శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేరు. బుధుడు వల్ల వ్యాపారం సాగుతుంది, శుక్రుడు వల్ల భార్య అనుకూలం ఎదురవుతుంది, వివాహం కావటానికి తప్పనిసరిగా వివాహం అయ్యే పరిస్థితి కనపడుతుంది. కానీ వివాహం ఎట్లా పడితే అట్లా చేసుకోకూడదు. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూసి పెద్దవాళ్ళ నిర్ణయంతో వివాహం జరిగితే మంచిది. అట్లా కాకుండా సొంత నిర్ణయాలు తీసుకొని మేము ప్రేమించుకున్నాం, మేము పెళ్లి చేసుకుంటాం అనే పద్ధతిలో కనుక చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. తర్వాత పెద్దవాళ్ళని మాట్లాడినారు, మేమిద్దరం నిర్ణయం చేసుకున్నాం, ఏదైనా ఉంటే మేమిద్దరం మాట్లాడుకుంటాం, మీరెవరు రావద్దు అంటారు. ఇట్లా తయారై బజార్న పడి గందరగోళాలు అయ్యే పరిస్థితులు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ కర్కాటక రాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు. అయితే ఈ రాశికి 2 ఆదాయం 11 ఖర్చు ఉంది. ఆదాయం కంటే ఖర్చు బాగా ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కర దివాకర గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కళ్యాణం కమనీయ కోమలకరైరార్ద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం సురవిరోప్రాసిసానుగ్రహం బాహ్వోత్కంకణబంధనం దశగుణం మాంగళ్య సూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే దేవాదిరమ్యం మంగళం. కళ్యాణౌ కమనీయ రూప విభవౌ కల్పద్రుమౌ శ్రీపదౌ కంజాక్షౌ కనకోపమాంబరధరౌ కంజాననౌ పారిణౌ కళ్యాణ ప్రమద ప్రదౌ కవినుతౌ కస్తూరికాకర్తికౌ శ్రీదౌతౌ శుభదం పటీహ భరతాం శ్రీజానకీ రాఘవౌ. 2026వ సంవత్సరం మార్చి నెల 20వ తారీఖు నుండి 2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు పరాభవనామ సంవత్సరం. మరి నూతన సంవత్సరం అందరిగా జనవరి వస్తే నూతన సంవత్సరం అనుకుంటారు. మన హిందూ దేశంలో, అందులో తెలుగు రాష్ట్రంలో తెలుగు పంచాంగం మార్చి ఈ సంవత్సరం 20 నుండి 2026 మార్చి 20 నుండి 2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు తెలుగు సంవత్సరం వచ్చింది. ఈ తెలుగు సంవత్సరంలో ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం. ఇదివరకు ఇప్పుడు కూడా మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు
సంవత్సరం మొత్తం ఫలితాలు చెప్పుకుంటాం. ఈ సంవత్సరం మొత్తం ఫలితాల్లో మొట్టమొదటి ఫలితం ఏమిటంటే మేషరాశి చెప్పుకోవాలి. 12 రాశుల్లో 1వ రాశి మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి ఎక్కడ చూద్దాం. ఈ మేషరాశికి వచ్చేది కదా 5 గ్రహాలు బాగున్నాయి. రవి, బుధుడు, కుజుడు, రాహు, శుక్రుడు. ఈ 5 గ్రహాలు కూడా బాగున్నాయి. అయితే రవి పూర్తి ప్రతిష్టలు ఇచ్చేవాడు. అప్పగామి దగ్గర ఏం చెప్పారంటే రవి కనుక ఈ రవిరేఖ అనేది ఉంటుంది. అప్పగామి దగ్గర రవిరేఖలు లేకపోతే వారి జీవితం ఎంత ఉంది. అటువంటి రవి ఏకాదశిలో ఉన్నారు. కుజుడు, బుధుడు, రాహుడు. రవి, బుధుడు, కుజుడు, రాహుడు వీళ్ళందరూ కూడా ఏకాదశిలో ఉన్నారు. ద్వాదశిలో శుక్రుడు, శని ఉన్నారు. 3 గురువు, మరి 5 కేతుడు. అయితే ఈ రాశి వాళ్ళకి ఒక రకంగా చాలా బాగుంది. రవిబుద్ధుడు కలిసి ఉంటే బుధాదిత్య ఉన్నారు. బుధాదిత్య రావు ఉంటే ఏకాదశిలో ఉంటే డబ్బుకి తెలియలేదు. ఎక్కడ డబ్బులు చేతికొస్తాయి. ఇల్లు బాగుంటే ఆస్తులు, పొలాలు, ఇల్లు ఇవన్నీ కొనుక్కుంటారు. రవి బాగుంటే మీరు ఏ వృత్తి చేసినా కూడా ఆ వృత్తిలో మంచి ఆదాయం బాగుంటుంది. అయినా శుక్రుడు ద్వాదశంలో ఉన్నాడు. ఈ శుక్రుడు వల్ల వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. ఒకవేళ వివాహం అయ్యి ఉంటే వాళ్ళకి సంతానం జరుగుతుంది. భార్య బాగా అనుకూలం అవుతుంది. ఇంతవరకు చాలా బాగుంది. బాగుందని ఎన్నికలు చేయాలి. శని 12 ఉన్నాడు. మేషరాశికి 12 శని అంటే 7 శని మొదటి భాగం. ఒక్కొక్క రాశిలో శని 2 సంవత్సరాల 6 మాసాలు ఉంటాడు. అటువంటి శని మరి 12 ఉండటం చాలా నష్టదాయకం. ఈ శని 2025 మార్చి 30వ తారీఖు శని మీనరాశిలో పెట్టారు. ఇప్పటికే సంవత్సరం అయిపోయింది. 7 సంవత్సరాలు 6 మాసాలు. దానికి మొత్తం సంవత్సరం అయిపోయింది. ఇంకా సంవత్సరంగా జరగాల్సి ఉన్నది. మరి ఈ రాశివాళ్ళ పరిస్థితి ఏంటంటే శని గురించి ప్రత్యేకంగా పెట్టారు. ద్వాదశాష్టమ జన్మస్థం శని మంగారకు కొల్లంతి ప్రాణ సందేహం స్థానతైలం వెనక్కి ఉన్నారు. మరి బతకడానికి చాలా కష్టంగా ఉంటుంది. బతుకులు ఏది కావాలో ఆ సావాసం ఏది లేకదు. మరి ప్రాణ దేని వ్యక్తులకు తక్కువగా అనిపిస్తుంది. కొల్లంతి ప్రాణ సందేహం స్థాన తైలం విలువలు చేసే ఉద్యోగం ఇంటి మారడం ధనక్షయం ఉన్న డబ్బులన్నీ ఖర్చయితే అప్పుడే. ఇది ఏలినాశంలో ఉన్న భాగం. అందులో ద్వాదశంలో ఉన్న శని బాగా ఇబ్బంది పడతాడు. కాబట్టి ఈ రాశులు రవి, కుజుడు, బుధుడు, రాహుడు, శుక్రుడు ఈ 5 గ్రహాలు బాగున్నాయి. 8 గ్రహాల్లో 5 గ్రహాలు బాగున్నాయి. బాగున్న గ్రహాలు 3 శని, బుధుడు, శుక్రుడు. అందులో రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. రాజసత్వ దేశం పడ్డది. కాబట్టి రాశివాళ్ళు ఏం చేయాలంటే తప్పనిసరిగా శనికి 19,000 జపం. ఇక ఇది ప్రతి శనివారం కూడా ఎందుకంటే 6 సంవత్సరాలు 6 మాసాలు ప్రతి శనివారం తప్పనిసరిగా శనికి అభిషేకం చేయించుకోవాలి. శని శనికి అభిషేకం చేయించుకోవాలి. తర్వాత ఈ సంవత్సరంన్నర ఎందుకంటే 2006, 2026, 2027 దీని వరకు కూడా పరిస్థితులు శనికి 19,000 జపం చేయించి 4,000 రావాలి. మళ్ళీ దీని తర్వాత శని మళ్ళీ జన్మానికి వస్తారు. అప్పుడు కూడా శని జపం చేయించుకోవాలి. శని 19,000 సార్లు శ్రీమంతం జపం చేయించుకొని 4,000 రావాలి. ఇది కాకుండా గోచార రీత్యా సగం బాగుంది, సగం బాగలేదు. దీన్ని ఎట్లా చేయాలంటే ఇప్పుడు ఈ రాశికి ఇంత కష్టం ఉంది కాబట్టి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్
పుట్టిన తారీఖు నెల సంవత్సరం విజయ సంవత్సరం టైము. దాని ద్వారా జాతకం చెప్పుకోవడం మంచిది. ఇది గోచారం. గోచారం 25 గంటలు జరుగుతుంది. గ్రహచారం మరి 75 గంటలు జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళ ముందు ఏం చేయాలంటే ముందుగా జాగ్రత్తగా ఈ శనిగత నేర్చుకోవడం, మరి డేటాను బట్టి ఏదో జాతకం చెప్పుకోవడం చాలా అవసరం. ఇది తెలియకపోతే చాలా ఇబ్బందులు, కష్టాలు పడతారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా మేము జాతకం చెప్పుకోవడం అవసరం వస్తుంది.